అటువంటి శివస్వరూపం ఆయన లయకారకుడు. లయకారకుడు అంటే చాలామంది ఆయన ఏదో చంపేస్తాడు, సంహారమూర్తి, అందుకని ఆయన జోలికి వెళ్ళకూడదు అని తెలిసి తెలియని ప్రచారం చేస్తూ ఉంటారు. లయ అన్నది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి స్వల్పకాలిక లయము అంటారు. స్వల్పకాలిక లయము అంటే నిద్ర పట్టడం. రాత్రి మనందరికీ నిద్ర పట్టలేదనుకోండి, ఉదయం నిద్ర లేచేటప్పటికి ఆకలి వెయ్యదు. ఆకలి వెయ్యకపోతే ఆహారం తినలేం. ఆహారం తినకపోతే ఒంటికి శక్తి ఉండదు. శక్తి ఉండకపోతే మనం ఏ కార్యాన్ని నిర్వహించలేం. నిజానికి మనం తినాలన్నా, పని చెయ్యాలన్నా రాత్రి బాగా నిద్ర పట్టాలి. మీరు ఎంతటి మెత్తటి పరుపు వేసుకోండి, ఎంత గాలి తగిలే పరికరాలు పెట్టుకోండి, దోమలు కుట్టకుండా ఎన్ని యంత్రాలు అమర్చుకోండి, ఎంత చక్కటి తలగడ తెచ్చి తల కింద పెట్టుకోండి, నిద్ర పట్టడం అన్నది మనం అమర్చుకున్న ఆ సాధనముల మీద ఉండదు, ఈశ్వర కృప మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క రాత్రి నిద్ర పట్టకపోతే నరకం కనపడినట్టు ఉంటుంది. ఆయన 5 పైసలు ఖర్చు లేకుండా సమస్త ప్రాణికోటికి రాత్రివేళ నిద్రాకాలిక సుఖమునిస్తాడు. నిద్ర సుఖం. అందుకే గాఢ నిద్రపోయిన వ్యక్తి లేచి వచ్చినప్పుడు మీకు ఎట్లా ఉందండి అని అడిగితే హాయిగా నిద్రపోయానండి అంటాడు. కానీ చాలా ఇబ్బంది పడిపోయానండి నిద్రలో, అంత నిద్ర పట్టిందని ఎవరు అనరు. నిద్ర గొప్ప సుఖం. అటువంటి నిద్ర పట్టించి శరీరంలో అవయవాలకి ఇంద్రియాలకి కలిగినటువంటి కష్టాన్ని, దుఃఖాన్ని, బాధని, అలసటని అంతటినీ కూడా తీసేసేటటువంటి వాడెవరో ఆయనని శివుడని పిలుస్తారు.